బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే రాజ్పుత్న స్టెయిన్లెస్ లిమిటెడ్ సంబంధించిన ఐపీఓ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దామండి. సో రాజ్పుత్న స్టెయిన్లెస్ ఐపీఓ. సో ఇది వచ్చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. ఇది ఏదైతే ఉందో ఫ్లాట్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ని అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆర్ఎస్ఎల్ అనే ఒక బ్రాండ్తో వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చేసి మనకి గుజరాత్లో ఉంది. కల్లోల్లోని గుజరాత్లో అయితే ఉందన్నమాట. సో వీళ్ళైతే బిల్లేట్స్ అండి. బిల్లేట్స్ అంటే హెవీ వెహికల్స్, హెవీ ఇంజినీరింగ్ కంపెనీస్‌లలో వీటినైతే యూజ్ చేస్తారు. అలాగే ఫారెజింగ్ ఇంపోజెంట్స్ అని చెప్పేసి, రోల్డ్ బ్లాక్ బార్స్ అని చెప్పేసి, అంటే ఇవి మిషన్ పార్ట్స్, మిషన్‌లో తయారు చేయడానికి యూజ్ అయ్యే సామాన్లనమాట. సో, అలాగే రోల్డ్ బ్రైట్ బార్స్ అని చెప్పేసి, ఇవేంటంటే ఆటో పార్ట్స్, ఆటో సెక్టార్‌లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి రోల్డ్ బ్రైట్ బార్స్ అన్నమాట. అలాగే ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ. సో ఇవొచ్చేసి స్టీల్ ఇండస్ట్రీస్ ఉంటాయి గదా! సో వాటిలో ఎక్కువగా వీటినైతే వాడడం అయితే జరుగుతుంది. అలాగే ఎగ్స్ బార్స్ అని జెప్పేసి ఇవి చిన్న చిన్న నట్స్, బోల్ట్స్ ఇవన్నీ ఉంటాయి గదా! సో ఇవన్నీ గూడా వీళ్ళు ఓన్లీ పార్ట్స్ మాత్రమే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసైతే వీళ్ళైతే ఎక్స్‌పోర్ట్ అయితే చేస్తారనమాట. సో వీళ్ళు దగ్గర దగ్గర ఏందంటే 80 రకాల స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రొడక్ట్ వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళేందంటే బిజినెస్ టు బిజినెస్ అంటే బీ2బీ మోడల్ అనమాట. వీళ్ళైతే డైరెక్ట్ కస్టమర్‌కి అమ్మరనమాట. వీళ్ళు ఏదైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయో వాళ్ళకి వీళ్ళు డైరెక్ట్ అయితే ఎక్స్‌పోర్ట్ చేస్తారనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ మిషన్‌లు తయారు చేయడానికి కార్లు గావచ్చు, లేకపోతే ఏరోస్పేస్ కావచ్చు. సో, పెద్ద పెద్ద పరికరాలు తయారు చేయడానికే ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి వీళ్ళు డైరెక్ట్ ఇండస్ట్రీస్‌కి మాత్రమే వీళ్ళు సప్లై అనేది చేస్తారనమాట. సో, ఈ కంపెనీ వచ్చేసి ఏందంటే మీకు చెప్పాను గదా! ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్‌లో కావచ్చు, లేకపోతే ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, పంప్స్ సంబంధించిన అంటే పైపులు తయారు చేస్తారు గదా! వాటికి సంబంధించి అలాగే ఇంకా ఏరోస్పేస్, బ్యాటరీస్ సో, ఒక రకరకాల ఇండస్ట్రీస్‌కి ఈ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారనమాట. సో, ఈ కంపెనీ వచ్చేసి దగ్గర దగ్గర 7+ కంట్రీస్‌కైతే సప్లై చేస్తుంది. సో, టర్కీ అని జెప్పేసి, యూఏఈ అని జెప్పేసి, పోలాండ్, పోర్చుగల్, యూఎస్ఏ, సౌత్ ఆఫ్రికా, కొరియా అండ్ గ్రీస్ రిపబ్లిక్, కువైట్ సో, ప్లస్ మనకి ఇండియాలో సో, ఈ అన్ని కంట్రీస్‌కైతే వీళ్ళైతే ప్రొడక్ట్స్ అయితే సప్లై అయితే చేస్తారనమాట. సో, ఈ కంపెనీ వచ్చేసి మనకైతే మార్చ్ 9థ్ ఓపెన్ అవుతుంది. మార్చ్ 11థ్ క్లోజ్ అవుతుంది. మనకు మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి రూ. 12,760. లాట్ సైజ్ వచ్చేసి 1110 షేర్స్ అయితే వస్తాయన్నమాట. ప్రైస్ రేంజ్ వచ్చేసి ఆహ్, 116-122 రూపీస్ అయితే వీళ్ళైతే చేయడం అయితే జరిగింది. మనకి ఇష్యూ సైజ్ వచ్చేసి 254,00,00,000. మనకు అలాట్‌మెంట్ మార్చ్ 12 అవుతుంది. మార్చ్ 16న ఎన్ఎస్‌సి అండ్ బీఎస్‌ఈలో అయితే ఈ ఐపీఓ అయితే లిస్ట్ అవుతుందండి. సో, ఇదొచ్చేసి ఫ్రెష్ క్యాపిటల్ కమ్ ఆఫర్ ఫర్ సేల్ అనమాట. సో, ఈ 254,00,00,000లో 178,00,00,000 అనేది ఫ్రెష్ ఇష్యూ అనమాట. అంటే కంపెనీకే ఎళ్తుంది. 254,00,00,000లో 178,00,00,000 అనేది కంపెనీకి ఎళ్తుందనమాట. సో, వాళ్ళ దగ్గర నుంచి మనకు 1.47 క్రోర్ షేర్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఫేస్ వాల్యూ వచ్చేసి రూ. 10. సో, రిమైనింగ్ 78 క్రోర్స్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా! సో, షేర్ హోల్డర్స్ వాళ్ళ నుంచి ఈ అమౌంట్ అయితే వెళ్ళిపోతుందనమాట. వాళ్ళ దగ్గర నుంచి మనకి 63 లాక్స్ షేర్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. క్యూఆర్బీస్ 50%, ఎన్ఎన్ఐఎస్ 50%, రీటైల్స్ 35% వరకైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, వీళ్ళ పర్పస్ వచ్చేసి ఏందంటే వీళ్ళకు దగ్గర దగ్గర ఈ 18,00,00,000 ఏవైతే ఉన్నాయో ఇవి కొత్తగా ఎక్స్‌పెండిచర్ అంటే కొత్తగా రిక్వైర్మెంట్స్ సెటప్ చేయడానికి వీళ్ళు చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకేజెస్ బిల్డ్ చేసుకోవడానికి ఈ 18 క్రోర్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ 98 క్రోర్స్ వచ్చేసి వీళ్ళకి కొన్ని లోన్స్ ఉన్నాయి. అలాగే రీపేమెంట్స్ అని, పోస్ట్ పేమెంట్స్ అని సో వాటిని క్లియర్ చేయడానికైతే వీళ్ళైతే ఈ 98 క్రోర్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. అలాగే రిమైనింగ్ జనరల్ కార్పొరేట్ పర్పస్ అయితే యూజ్ చేయబోతున్నారు. సో, వీళ్ళ ఫినాన్షియల్స్ చూసినట్లయితే బానే ఉన్నాయండి. అసెట్స్ వచ్చేసి చూడండి 23లో వచ్చేసి 297 క్రోర్స్, 24లో 324, 25లో 420 క్రోర్స్ అయితే చూపించడం అయితే జరిగింది. లాస్ట్ క్వార్టర్‌లో వచ్చేసరికి 448 క్రోర్స్ అయితే చూపించడం అయితే జరిగింది. సో, వీళ్ళ ఇన్‌కమ్ గూడా ఎవ్రీ ఇయర్ అయితే మ్యాక్స్ అయితే పెరుగుతూనే ఉందండి. వాళ్ళు 24, 25లో కొంచెం మార్జిన్ అయితే 30 అని చెప్పుకోవచ్చు 23 పోలిస్తే. మళ్ళీ లాస్ట్ క్వార్టర్‌లో అయితే బానే చూపిచ్చారండి. సో, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ గూడా చూడొచ్చు. 24లో 31 క్రోర్స్ అయితే చూపిచ్చారు ఆఫ్టర్ టాక్స్. సో, 25లో 39 క్రోర్స్ అయితే చూపిచ్చారనమాట.
ఇది ఒక లాస్ట్ ఇయర్ క్వార్టర్‌లోనే మనకి ఇప్పుడు 24 క్రోర్స్ అయితే చూపించారన్నమాట. సో, నాకు తెలిసి ఫినాన్షియల్ క్లోజ్ అయ్యే లోపల వీళ్ళు అరౌండ్ ఒక 100 క్రోర్స్ అయినా వీళ్ళు ప్రాఫిట్స్ గనక చూపించినట్లయితే ఫ్యూచర్‌లో అయితే బాగానే ఉంటుందన్నమాట. సో, ఎబిడిటా గానీ, నెట్ వర్త్ గానీ, సో, ఫినాన్షియల్ పరంగానైతే అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అన్నీ బాగున్నాయని చెప్పుకోవచ్చు. సో, పాజిటివ్స్ అంటే చూడండి మీకు చెప్పినట్టుగానే ప్రాఫిట్ గ్రోత్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఈ 25 ఫినాన్షియల్ ఇయర్‌లోనే చూడండి మీకు 6% అయితే నెట్ ప్రాఫిట్స్ అయితే ఇంక్రీజ్ అయితే జరిగినాయండి. అంటే ఆల్మోస్ట్ 900,00,00,000 రెవెన్యూ అయితే చేయడం అయితే జరిగింది. సో, వీళ్ళేందంటే 98 కోర్స్‌లో నేను చెప్పాను కదా! ఆల్రెడీ రీపేమెంట్స్, పోస్ట్ పేమెంట్స్ కొన్ని అప్పులున్నాయి కదా! సో, వాటిని క్లియర్ చేయడానికి వీళ్ళు చూస్తున్నారు కాబట్టి, సో, అవి క్లియర్ అయితే వీళ్ళు ఇంకా రాబోయే క్వార్టర్స్‌లో వీళ్ళు ఇంకా ప్రాఫిట్ అనేది ఇంకెక్కువ చూపించే ఛాన్స్ అయితే ఉంటది. సో, అది కూడా ఒక ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. కెపాసిటీ ఎక్స్‌పాన్షన్ అంటే వీళ్ళు సీమ్‌లెస్ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వీళ్ళు ఇంకా ఎక్స్‌పాండ్ చేస్తున్నారు కాబట్టి, దానికోసము ఈ ఫండ్స్ కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి, సో, ఇన్‌కమ్ ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటది. సో, అది కూడా ఒక పాజిటివ్ కిందైతే చెప్పుకోవచ్చనమాట. సో, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెటప్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఇండస్ట్రీలో కూడా వీళ్ళకి మనం ఈ ఏవైతే సప్లై చేస్తున్నారు కాబట్టి, సో, అది ఎప్పటికి కూడా ఈ బిజినెస్ అనేది మనకి గ్రోత్ ఉన్న బిజినెస్సే కాబట్టి, సో, అదొక పాజిటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. నెగెటివ్ వచ్చేసి కమోడిటీ ప్రైస్ రిస్క్ అనేది. సో, స్టీల్ అనేది మీకు తెలుసు కదా! అది మనకి న్యూస్‌ని బట్టి మనకి సప్లై అండ్ డిమాండ్‌ని బట్టి అది మారుతూ ఉంటుంది. సో, ఒక రోజులోనే 5,000, 10,000 పెరుగుతుంటుంది. మళ్ళీ ఒక రోజులోనే 10,000, 15,000 తగ్గుతూ ఉంటుంది. సో, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదంతా కూడా కమోడిటీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రొడక్ట్స్ అనేవి కూడా. సో, కమోడిటీలో ఈ ప్రైస్ అనేది పెరిగినప్పుడు వీళ్ళకి రా మెటీరియల్స్ ప్రైస్ కూడా ఎక్కువ పెట్టి కొనాల్సొస్తది కాబట్టి, సో, అలాంటి టైంలో కొంచెం రిస్క్ అనేది ఉంటదనమాట. సో, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒకటే యూనిట్ ఉంది. ఒకటే దగ్గర వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ వీళ్ళకి సప్లై పెరిగితే సో, వీళ్ళు ఆర్డర్ అనేది చేస్తారా లేదా అనేది అదొక నెగెటివ్ కింద అయితే చూస్తున్నారు. సో, ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 4-5% ఉందన్నమాట. వీళ్ళు ఒక ప్రొడక్ట్ అమ్ముతున్నారు అంటే, ఒక రూ. 100 ప్రొడక్ట్ అమ్ముతున్నారంటే దాని మీద వీళ్ళకి 4-5% మాత్రమే మార్జిన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో, అది కూడా ఒక నెగెటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. సో, ప్రస్తుతానికైతే జీఎంపీ అయితే ఏం లేదండి. ఇంకా గ్రే మార్కెట్‌లో దీనికి సంబంధించిన ట్రేడింగ్ అయితే ఏం లేదు. ఓన్లీ రూ. 0 అయితే చూపిస్తుంది. సో, మరి చూడాలండి. లిస్టింగ్ టైంకి ఇది ఎలా ఉంటుంది ఏందనేది. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.